guys, this is Umateja. Welcome back to my channel Consem Kuti. నా థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండీ! యెస్, మా ట్విన్స్‌తో ఫస్ట్ ఔటింగ్ అనమాట. మా సొసైటీ ఫ్రెండ్స్ అందరూ కలిసైతే నాగరత్నం నాయుడు ఫార్మ్ అని చెప్పి ఇదొక ఎల్బీ నగర్‌లో ఉందండి. ఇదొక ఫార్మ్ అనమాట. అక్కడైతే వనభోజనాలు అవి అరేంజ్ చేసేసారు. మేమైతే పిల్లల్ని తీసుకొని వచ్చేసాము ఇక్కడికి. వచ్చి రాగానే మాకు వినాయకుడు అది కనిపించాడండి. ఇంకా అక్కడ ఒత్తులవి వేసేసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. ఇదంతా కలిపి 17 ఎకర్స్ ఆఫ్ ఫార్మ్ అండి. మాకైతే చాలా బాగా నచ్చింది. పదండి ఎవరొచ్చేసారో చూద్దాం. మనమే లేట్ అనుకుంటా. స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. అమ్మో, అందరూ వచ్చేసారండి. మేమే లేట్‌గా వెళ్ళామనమాట. ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యి వచ్చేసరికి కొంచెం లేట్ అయితే అయ్యిందిలేండి. సో, వెళ్ళగానే బ్రేక్‌ఫాస్ట్ అది కూడా చేసేసాము. సో, పదండి మనం వచ్చామని అందరికీ చెప్పేద్దాం. నేను వచ్చేసాను అని చెప్తే అందరూ నన్ను వదిలేసి పిల్లలు ఎక్కడ అని చెప్పి పిల్లల్ని తీసేసుకున్నారండి. నన్ను మాత్రం పట్టించుకోవడం మానేశారు. ఒక ఆవిడ ఇక్కడ ఉంది, ఇంకొక ఆయన ఎక్కడ ఉన్నాడు. ద లవ్ దే షవర్డ్ ఆన్ మై కిడ్స్ నాకు చాలా బాగా అనిపించిందండి యాక్చువల్‌గా అయితే. అందరిని అయితే విష్ చేసేసి ఫామ్‌ని అయితే ఎక్స్‌ప్లోర్ చేసేసానండి. పిల్లలతో నాకు అంత కుదరలేదు. ఎంత వీలైతే అంత ఎక్స్‌ప్లోర్ చేశాను. చూడకుండా చెప్తావేంటి లీలా, చూసి చెప్పు. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. శివ్, అక్కడికి వచ్చాం మనం. శివ్ శివ్ ఎక్కడ? ఓ, మా ప్రజ్జుకైతే సిరి అంటే చాలా చాలా ఇష్టం. అది కనిపించలేదని సిరి కావాలి అని చెప్పి సిరిని చూపించే వరకు కూడా ఊరుకోలేదు. పద వెళ్దాం. లక్రెడ్ అన్నయ్య, రోహిణి అయితే మాత్రం పిల్లలందరినీ వేసుకుని ఫోటోలు అయితే దిగారండి. నాకు ఆ సీన్ చూసిన ఖుషి క్లైమాక్స్ సీన్ గుర్తొచ్చింది. It is such a wonderful feeling to have so many kids. నువ్వెందుకు లేట్ అయ్యావు? హాయ్ చెప్పమనలేదు, నువ్వెందుకు లేట్ అయ్యావు చెప్పు. గుడి నుంచి వచ్చి అందరూ బాగుండాలి, ఎంజాయ్ చేయాలని అనుకున్నాం. దట్ ఈస్ ద స్పిరిట్. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? థ్యాంక్ యూ సార్. అలా కొంచెంసేపు అందరితో మాట్లాడేసి ఫామ్‌ని అయితే చూడ్డానికి వెళ్ళిపోయామండి. ఈ ఫామ్ అంతా కూడా చాలా ప్లాన్డ్‌గా డిజైన్ చేశారండి. అంటే లైక్ పెళ్ళిళ్ళకి, బర్త్‌డే పార్టీస్‌కి, హల్దీ ఫంక్షన్స్‌కి అన్నిట్లికి యూజ్ అయ్యేలా చేశారనమాట ఈ ఫామ్‌ని డిజైన్ చేయడం అయితే మాత్రం. ఇంత ఫామ్‌ని మెయింటైన్ చేస్తున్నారంటే మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది కదండీ. ఈ ప్లేస్‌కి వీళ్ళు, ఈ ప్లేస్‌కి వీళ్ళు అని చెప్పేసి వర్కర్స్ అయితే ఉన్నారండి. పికాక్, ఫేక్ పికాక్, రియల్ పికాక్ కాదు. ఇది సూపర్ గా ఉంది. వెళ్ళే పాత్వేలో కూడా మధ్య మధ్యలో ఫ్లవర్స్ కింద పెంచారండి. వాటిని తొక్కనివ్వకుండా కూడా కాపలా కాస్తున్నారు అక్కడ వర్కర్స్ అందరూ కూడా. మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట. "ఇది తొక్కకండి, పక్క నుంచి వెళ్ళండి" అని చెప్పి. ఈ ప్లేస్ చాలా బావుందండి. రీల్స్ అది చేసుకోవడానికి చాలా బావుంటది. ఈ ప్లేస్‌లో పిల్లలతో అది రీల్స్ చేసి నేను పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఎళ్లి షార్ట్స్ చూడండి ఒకసారి. ఇక్కడ ప్రతి సెటప్ కూడా చాలా బావుందండి. ఈ శంఖంది కూడా చాలా చాలా బావుంది. ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారండి. దత్తాత్రేయ స్వామి ఉన్నారు. ఈ ప్లేస్ వ్యూ వచ్చేసి చాలా నచ్చిందండి నాకు. ప్రీ వెడ్డింగ్ షూట్స్‌కి అది బావుంటది. లేకపోతే సాంగ్ అది ప్లాన్ చేసుకునే వాళ్ళకది ఇక్కడ చాలా బావుంటది ప్లేస్ అని అనిపించింది నాకు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎక్కడో నేను పొలాల్లోకి వెళ్తే నా వీడియో ఛానల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఫామ్ హౌస్ కి వెళ్తే నన్ను చూసి గుర్తుపట్టి ఇంత ప్రైవేట్ బాబు. ఫామ్ మొత్తం మీద ఈ ల్యాండ్ కొంచెం ఖాళీగా ఉందండి. మేబీ కొత్త ఏమన్నా వేస్తారేమో. మొత్తం అంతా క్లీన్ చేపిస్తున్నారు. ఈయనేనండి ఈ ఫామ్ ఓనరు. మొత్తం అక్కడ వేసిన పంటల గురించి, వాటిల గురించి అన్నీ చెప్తున్నారనమాట. ఏమేమి మొక్కలు వేశారు, ఏంటి, ఏం పండిస్తున్నారు, ఏంటి అని ఏ సెలబ్రేషన్స్ అయినా సరే నేచర్‌లో చేసుకోవాలి అని చెప్పి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారండి ప్రతీదీ కూడా. ఈయనైతే ఇంత పెద్ద ఫామ్ ఉంది గానీ చాలా సింపుల్‌గా ఉన్నారండి. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత సింప్లిసిటీ నేను అసలు ఎక్కడ చూడలేదు. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండీ, ఈ ప్లేస్‌ని ప్రతి ఈవెంట్ చేసుకునేలా డిజైన్ చేశారని చెప్పి. ఈ ప్లేస్ వచ్చేసి హల్దీ కోసం డిజైన్ చేశారంటండి. అసలు ఇలాంటి థాట్స్ రావడం కూడా చాలా గ్రేట్ అనిపించిందండి నాకైతే. సో, అలా కొంచెంసేపు చూసిన తర్వాత అయితే గేమ్స్ స్టార్ట్ అయిపోయినాయండి. ఫస్ట్ అయితే మ్యూజిక్ చైర్ స్టార్ట్ చేసేసారండి. ఇంకా చాలా గేమ్స్ ఆడాము. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు మేము ఏం గేమ్స్ ఆడామో తెలుస్తుంది.
మ్యూజికల్ చైర్ అయిపోయాక జెంట్స్ అయితే టగ్ ఆఫ్ వార్ ఆడారండి. ఈ గేమ్స్ ఆడుతుంటే మొత్తం అందరూ చిన్నపిల్లలు అయిపోయారండి. మొత్తం ఆళ్ళ స్ట్రెస్‌లు అన్నీ మర్చిపోయి ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలు అయిపోయారనమాట. పెద్దవాళ్ళు టగ్ ఆఫ్ వార్ అవ్వగానే చిన్నపిల్లలు స్టార్ట్ చేస్తారండి టగ్ ఆఫ్ వార్ బాయ్స్. అండ్ ఇట్స్ లంచ్ టైమ్. కొన్ని గేమ్స్ ఆడాక లంచ్ అయితే చేసేసామండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. స్పెషల్‌గా పన్నీర్ కర్రీ, కొబ్బరన్నం అయితే మాకైతే చాలా చాలా నచ్చిందండి. లంచ్ అయిపోయాక హౌసీ గేమ్ అయితే స్టార్ట్ చేసేసారండి. హౌసీ మాత్రం పిల్లలు చాలా చాలా ఇంట్రెస్ట్‌గా ఆడారండి. నాకు చాలా ముద్దొచ్చింది వాళ్ళని చూస్తుంటే. ఈ హౌసీ గేమ్ అయ్యేలోపు మనం కార్తీక వనభోజనాలు ఎందుకు చేసుకుంటామో నాకు తెలిసిన విధంగా చెప్తానండి. షార్ట్ అండ్ స్వీట్‌గా. నేను యాక్చువల్‌గా నా ప్రీవియస్ వీడియోలో కార్తీక పౌర్ణమి వీడియోలో కూడా చెప్పాను. కార్తీక మాసం అనేది ఈశ్వరుడికే కాదండి, విష్ణుమూర్తికి కూడా చాలా ఫేవరెట్ అనమాట. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనానికెళ్ళి అక్కడ ఆ ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తిని, శివుడిని పూజించి బంధుమిత్రులతో కలిసి భోంచేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందంటండి. అండ్ అలాగే ఆ వనంలో గాలది కూడా మన ఒంటికి తగలడం వల్ల మన ఆరోగ్యంకి అది కూడా మంచిదని చెప్తూ ఉంటారండి. సో ఇదేనండి నాకు తెలిసిన స్టోరీ. షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాను. నేనేమన్నా తప్పు చెప్తే క్షమించండి. అలాగే మీకేమన్నా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. జల్దీఫై గేమ్ అయిపోయాక నవంబర్ మంత్‌లో ఉన్న బర్త్‌డేస్ అలాగే యానివర్సరీస్‌కి సంబంధించిన వాళ్ళందరితోని కేక్స్ కట్ చేయించారండి. నా తరపు నుంచి కూడా అందరికీ హ్యాపీ బర్త్‌డే, హ్యాపీ యానివర్సరీ. ఆ తర్వాత పిల్లలతో కొన్ని గేమ్స్ అయితే ఆడించారండి. మేమైతే కొంచెం ఎర్లీగానే బయలుదేరిపోయామండి. మరీ కొంచెం లేట్‌గా బయలుదేరితే చల్లగా అయిపోతది. మళ్ళీ పిల్లలకి అది ఇబ్బంది అవుతదని చెప్పి కొంచెం ఎర్లీగానే అయితేనే బయలుదేరిపోయాము. ఫైనల్లీ వి ఆర్ డన్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆఫ్టర్ డెలివరీ పిల్లల్నైతే తీసుకొని ఫస్ట్ టైం బయటకొచ్చానండి. పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేశారు. యాక్చువల్‌గా పిల్లలు పేచి పెట్టేస్తారనుకున్నాను. బట్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారండి. ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా అండ్ అలాగే నచ్చింది అనుకుంటున్నానండి. If you like this video, please subscribe to